ఎన్నికల విధానంలో ఏ పాలకుడికైనా 5 సంవత్సరాల కాలం ఇస్తే రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు తన వంతు సేవ సమగ్రంగా చేయవచ్చనే ఉద్దేశంతోనే ఎన్నికల విధానం ప్రకటించినప్పుడే రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ప్రపంచం యావత్తు కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఆ 5 సంవత్సరాల పాలకుడు ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతవరకు సేవ చేయొచ్చో అంతవరకు చేయొచ్చనే నమ్మకంతో, మరి అలాంటి పాలకుడు 2 టర్ములు 3 టర్ములు పాలిస్తే ఇక దేశాన్ని ఎంత అభివృద్ధికి తీసుకుపోవచ్చని కదా మనం అనుకుంటాం. అలా మన ప్రధానిగా తన పాలన 11 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగినందుకు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఏమిటి, నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ఏమిటి, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం. అందరూ అనుకున్నట్టే భారతదేశాన్ని సాహసవంతమైన దేశంగా తీర్చిదిద్దినందుకు సంబరాలు జరుపుకోవాల్సిన సందర్భమని ఆయన భక్త బృందం విరాలకు పోతోంది. అది కూడా మోడీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు పదే పదే భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న వేళ మోడీ మౌనం పాటిస్తున్న సందర్భం ఇది. ట్రంప్ నిరంతరంగా భారతదేశాన్ని పాకిస్తాన్తో పోలుస్తుండటంతో యుద్ధం ఆపిన ఘనత తనదేనని డంబాలు పలుకుతున్న సమయంలో చట్ట వ్యతిరేకంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయులను సంకెళ్లు వేసి ప్రదర్శించిన వేళ అది కూడా కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి ఇవన్నీ మోడీ పాలనా కాలపు స్వరూప స్వభావాలపై దాడే అని మనం అనుకోవచ్చు.